ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ముట్టడి కేసులో గుంటూరు జిల్లా జైలులో ఉన్న వైసీపీ విద్యార్థి నాయకుడు పానుగంటి చైతన్యను ములాఖతులో ఎమ్మెల్సీ లీలాపిరెడ్డి నూరి ఫాతిమా కుటుంబ సభ్యులు కలిశారు. ఎమ్మెల్సీ లీలాపిరెడ్డి వైసీపీ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షులు పానుగంటి చైతన్యను జైలులో ములాఖతులో కలిశామని చెప్పారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, ఎవరైనా సమస్యలపై ప్రశ్నిస్తే వారి గొంతు నొక్కుతున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు. గత ప్రభుత్వం విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా అమలు చేశారని గుర్తు చేశారు. నేడు కూటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వం స్పందించాలని విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలిపారని చెప్పారు. విద్యార్థి సంఘం మాత్రమే కాదు, భవిష్యత్తుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పట్ల, పేద విద్యార్థుల పక్షాన ఉద్యమించబోతా ఉంది. ఇప్పటికే మీరు చూశారు, పేద విద్యార్థులకు సంబంధించి వైద్య విద్యని దూరం చేయాలనే భావంతో ఒక పక్క, మరో పక్క పేదలకు సంబంధించి ఆరోగ్యానికి హాస్పిటల్ని ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనతో మరో పక్క ఈ ప్రభుత్వం ముందుకు సాగితే, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల కార్యక్రమంతో ఇప్పటికే ప్రజల మధ్యకు వచ్చాం. భవిష్యత్తుకు సంబంధించి కూడా ఈ రాష్ట్రంలో ఏ పేద ప్రజలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వారి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తప్పనిసరిగా పోరాట బాట పడుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ విధానం పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో భవిష్యత్తులో ఈ రాష్ట్రం దిగి వచ్చేంత వరకు కూడా, పిల్లలకు సంబంధించినటువంటి ప్రతి రూపాయి కూడా చెల్లించేంత వరకు కూడా పెద్ద ఎత్తున ఉద్యమించబోతా ఉన్నాం. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే అన్న విషయాన్ని ఈ సందర్భంగా గట్టిగా మీ ద్వారా చెబుతూ, నియంత్రణతో పోకళ్ళని వీడి చంద్రబాబు నాయుడు గారు, వారి పుత్రుడు విద్యాశాఖ మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు తప్పనిసరిగా ఈ సమస్యని పరిష్కారం దిశగా ముందుకు తీసుకెళ్లాలా. తీసుకెళ్ళకపోతే నిన్న సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ మాత్రమే ముట్టడించారు. రాబోయే కాలంలో ఈ ప్రభుత్వ కార్యాలయానికి కాదు, ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముట్టడించబోతున్నామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తున్నారు. రోజు మరి సబ్ జైలు దగ్గర పానుగుంటి చైతన్యాన్ని అరెస్ట్ చేసి నిన్న రాత్రి 12:30కి తీసుకుని రావడం నిజంగానే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ పాలన జరగట్లేదు, హిట్లర్ పాలన జరుగుతుంది. రెడ్ బుక్ పాలన ఈజ్ ఈక్వల్ టు హిట్లర్ పాలన. ఎక్కడా కూడా ఎవరైనా గొంతెత్తితే, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని జైల్లో వేయటం, ఏదైనా ప్రజల సమస్యల గురించి కానీ, లేకపోతే ఈరోజు విద్యార్థులు ఎంతోమంది మరి ఫీజు రియంబర్స్మెంట్ లేక ఎంతమంది బాధపడుతున్నారో మనం అందరం చూస్తున్నారు. ఎన్ని కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని చదువు ఆపేస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. దానికోసం ఈరోజు మరి అందరూ కలిసి తాడేపల్లిలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఒక ధర్నా ఇచ్చి, దాని తీవ్రత ఎంత ఉంది, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు ఎంతమంది చదువులు ఆపేస్తున్నారని చెప్పి చూపించండి అన్న ధర్నా చేపడితే, మరి అక్కడ నిరసన తెలిపితే అక్కడ పానుగుంటి చైతన్య అలాగే స్టూడెంట్ వింగ్ సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా కొంతమందిని మరి వ్యాన్లో ఎక్కించుకొని అక్కడ పోలీస్ సిబ్బంది వచ్చి, అంటే వాళ్ళు ప్రశాంతంగా చేస్తుంటే అక్కడికి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని అందరినీ తీసుకొని వెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిప్పి మరి 12:30కి జడ్జి దగ్గర సబ్మిట్ చేసి, మరి అక్కడ ఉన్న కేసులన్నీ చిన్న చిన్న కేసులే, అందరినీ నాన్ అవైలబుల్ కేసెసే ఉన్నదాన్ని కూడా ఈరోజు దాన్ని మైండ్లో పెట్టడం నిజంగానే మరి ఏ పాలన ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ బాధ్యత వాళ్ళు తీసుకోరంట. తీసుకున్న వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని మాత్రం వాళ్ళ గురించి ప్రశ్నించే వాళ్ళ మీద బాధ్యత తీసుకుంటున్నారు, కానీ నిజంగానే బాధ్యత తీసుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మాత్రం తీసుకోవట్లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కదానికి మీరు మూల్యం చెల్లిస్తారు. మరి ఈరోజు అప్పిరెడ్డి అన్న అలాగే మేము అందరం కలిసి వచ్చి తనకి పరామర్శించి ఖచ్చితంగా మీకు తొందరగా బెయిల్ వచ్చే విధంగా మేము అందరం కృషి చేస్తామని చెప్పాము. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కటి లెక్క పెట్టుకునే విధంగా మీరు పనులు చేస్తున్నారు, కాబట్టి మేము కూడా దాన్ని సమాధానం చెప్పే సమయం తొందరలోనే ఉంటుందని చెప్పి తెలియజేస్తాం.